హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో విద్యా విధానంలో అమలు చేసే పద్ధతిలో కొన్ని కొత్త ఇంప్లిమెంటేషన్స్ చేయాలనుకుంటున్నారు. వాటి వల్ల విద్యార్థులపై ఎంతవరకు ప్రెషర్ తగ్గే అవకాశం కనిపిస్తుంది అండ్ ఎప్పటి నుంచో కూడా తెలుగు సబ్జెక్ట్ ఉన్నా కూడా ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గు చూపిస్తున్న ప్రభుత్వాలను చూసాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్న తప్పనిసరి తెలుగు సబ్జెక్ట్ విద్యా విధానం ఐబీ సిబిఎస్ఈ ఐఎస్ఐ కరికులంకి సంబంధించి ఖచ్చితంగా పెట్టాలి అనే డెసిషన్ పైన వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులైన వ్యక్తి అమర్నాథ్ గారు, స్లేట్ స్కూల్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నారండి. చాలా మంది పిల్లలతో మమేకం అవుతూ మీ జీవితం గడిచిపోతూ ఉంది. ఎంతో మంది విద్యార్థులు మీ చేతుల్లో మంచి మంచి పొజిషన్స్కి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చాలా దగ్గర నుంచి మీరు చూస్తూ ఉంటారు సార్. ఫస్ట్ ఇస్ మై క్వశ్చన్, ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ స్టేట్ గవర్నమెంట్ ఈ విద్యా వ్యవస్థలోకి సంబంధించి వాళ్ళు కొత్తగా కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేయాలనుకుంటున్నారు, మార్చాల్సిన అవసరం ఉంది అని అంటూ ఉన్నారు. నిన్నటికి నిన్న తెలుగు తప్పనిసరి అనే ఒక డెసిషన్. మీ రియాక్షన్ ఏంటి సార్ దానిపైన? మీ అభిప్రాయం ఏంటి? తెలుగు సబ్జెక్టుగా పెట్టేస్తే దానికి న్యాయం జరిగేస్తుందా? తెలుగు ఒక సబ్జెక్టుగా 10వ తరగతి వరకు ఇప్పటిదాకా ఏంటంటే సిబిఎస్ఈ ఐసిఎస్ఈ బోర్డ్స్లో 8తో అయిపోతుంది. దాన్ని 10 దాకా తీసుకెళ్ళడం, తప్పనిసరి చేయడం. దీనివల్ల ఇక్కడ ఉన్న విద్యార్థులు, ఇక్కడ చదివిన విద్యార్థులు కనీసం తెలుగులో మాట్లాడగలుగుతారు అన్న ఆలోచన అండి. తెలుగు మాధ్యమం వేరు, తెలుగుని ఒక బోధనా భాషగా పెట్టడం వేరు. సబ్జెక్టుగా మాధ్యమం అనేప్పటికీ సమస్య సంక్లిష్టం అవుతుంది. తెలుగు మాధ్యమంలో చదివితే మరి ఉన్నత విద్య, అది ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మరి అది తెలుగు మాధ్యమంలో ఉందా? ప్రపంచవ్యాప్తంగా పనిచేసే అవకాశాలు వస్తాయా? ఈ గ్లోబలైజేషన్ యుగంలో కేవలం మన భాష పైన ఉన్న మక్కువ కొద్దీ తెలుగు మాధ్యమంలో చదివితే చైనా సంగతి వేరు, జపాన్ సంగతి వేరు. ఆ దేశాలు ఏమిటంటే వాళ్ళ మాతృభాషని వ్యవస్థీకృతం, అంటే చదువు పరంగా ఉద్యోగాల పరంగా వ్యవస్థీకృతం చేసుకుని అత్యున్నత విద్య అదే భాషలో పొందే అవకాశం, ఉద్యోగాలు చేసే అవకాశాన్ని అక్కడ కల్పిస్తోంది. మనదేమో భిన్న సంస్కృతుల సమ్మేళనం. దేశం మొత్తానికి ఒకే భాష పెట్టే అవకాశం లేదు. హిందీ జాతీయ భాష, అధికారిక భాష, కానీ హిందీ మాధ్యమం కనుక పెడితే తప్పనిసరిగా దక్షిణాది విద్యార్థులు డిసడ్వాంటేజ్లో ఉంటారు. తమిళనాడులో ఇప్పటికే దానికి సంబంధించి ఉద్యమం మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆంగ్లాన్ని మనకి ఈ కొలోనియల్ పీరియడ్లో ఇది ఒక లెగసీగా వచ్చింది. ఆ ఆంగ్ల మాధ్యమం వైపే అత్యధిక శాతం తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదివితే తెలుగు భాషని మర్చిపోతారనేమి కాదండి. తెలుగుని పిల్లలకి ఆసక్తి కలిగించేలా బోధిస్తే వాళ్ళు ఆంగ్ల మాధ్యమంలో చదివినా తెలుగులో చక్కగా మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు. కాబట్టి ఇది నిజానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తానని చెప్పింది. కారణాలు ఏమైతేనే అప్పుడు అది అమలు కాలేదు. ఇప్పటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది మంచి పని అండి. ఓకే సార్, ఇప్పుడు పిల్లలందరి విషయాల్లో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే పేరెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో వేయాలనుకున్నా కూడా మా బాబుకు తెలుగు సబ్జెక్ట్గా ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో, మ్యాథమెటిక్స్లో అవుట్ ఆఫ్ 60, 50 ఎబో సాధించిన తెలుగులో వస్తున్నాయి 0. సో ఎందుకు ఈ వ్యత్యాసం? సబ్జెక్ట్స్ పైన ఫోకస్ కరికులంలో టీచర్స్ చేసినట్లు లాంగ్వేజెస్ పైన చేయలేకపోవటమా? లాంగ్వేజ్ అంటేనే పిల్లలకి ఒక పానిక్నెస్, లేదంటే ఒక భయం ఎందుకు ఏర్పడింది అసలు? కారణాలు 2-3 అండి. ఓకే, ఒకటి, తెలుగు మాధ్యమంలో చదివేవారు మీరు అన్నట్టుగా సైన్స్, భౌతిక శాస్త్రం కావచ్చు, లేదా జీవశాస్త్రం కావచ్చు, అలాగే సాంఘిక శాస్త్రం, ఆ మాటకొస్తే గణితం కూడా తెలుగులో చదువుతారు. అంటే తెలుగు సబ్జెక్టు ఒకటి కాదు, 4 పీరియడ్లు తెలుగు వస్తుంది వాళ్ళకి. తెలుగులో
ఉన్న ఆ స్క్రిప్ట్ని చదవడం, అర్థం చేసుకోవడం, మాట్లాడడం. అదే ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు వచ్చేటప్పటికి మిగతా పాఠాలన్నీ ఆంగ్లంలో ఉంటాయి, హిందీ పాఠాలు సరే హిందీలో ఉంటాయి, మిగతావన్నీ ఆంగ్లంలో ఉంటాయి, తెలుగు మాత్రమే ఒక్క పీరియడ్గా వస్తుందండి. ఇది ఒకటోదండి. రెండవది, ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ కోర్సులు గత 25 ఏళ్లుగా నడుస్తోంది. చాలా పాఠశాలల్లో మన పిల్లలు ముఖ్యంగా 6వ తరగతికి వచ్చాక ఇక మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ లేదా మెడికల్ స్ట్రీమ్ వైపు దృష్టి మరల్చే వాళ్ళు, నీట్ వైపు ఉన్న వాళ్ళు బయాలజీ, వీటిపై దృష్టి పెట్టి మిగతా సబ్జెక్టులు హిందీ, తెలుగు, అలాగే ఆంగ్లం, ఆ మాటకు వస్తే సాంఘిక శాస్త్రం, వాటిని తూతూ మంత్రంగా చెప్పేస్తున్నారు. అన్నిటికంటే గౌరవం ఏమిటంటే తెలుగుని ఆంగ్లంలో బోధిస్తున్నారు. ఇప్పుడు మన వాట్సాప్ చాటింగ్ లాగా. అవునండి. తిన్నావా అంటే TINNVA లాగా. అంత కాకపోయినా ప్రతి 3 పదాలకి 2 పదాలు లేదా కనీసం ఒక పదము ఆంగ్లంలో చెప్పడం. సరే, బస్సు, లారీ, మిల్లు ఇలాంటివి ఎలాగూ తెలుగు భాషలో దొరికిపోయాయి, అంత అక్కర్లేదు. కానీ మామూలుగా తెలుగు పదాలు ఉన్నప్పుడు వాటిని కూడా ఆంగ్లంలో చెబితే ఇక అంటే ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్న సబ్జెక్టుని చెప్తున్నారు. కానీ భాష బోధన, భాష నేర్చుకోవడం అంటే ఏమిటి, ఆ భాషని మీరు విని అర్థం చేసుకోగలగాలి, భాషలో మాట్లాడగలగాలి, భాషలో ఉన్న టెక్స్ట్ని, పుస్తకాన్ని చదవగలగాలి, రాయగలగాలి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఇది లేకుండా అక్కడ ఉన్న సారాన్ని, ఆ పాట ఏది ఉంటే దాన్ని ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఇంకా గౌరవమైన విషయం ఏమిటంటే 100 మందికి ఇప్పుడు తెలుగు భాషని బోధిస్తున్న ఉపాధ్యాయులు, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో 80 మందికి తెలుగు రాదు. ఓ మై గాడ్. ఒక్క వాక్యం కూడా తెలుగులో పూర్తిగా తెలుగులో మాట్లాడలేరు. వ్యాకరణ దోషాలతో పచ్చిక అన్నాం అనుకోండి, ఇప్పుడు పచ్చిక ఉంది కదా, పచ్చిక అని ఆ మాటను ఉపయోగించి ఒక సొంత వాక్యం చెప్పండి అంటే, ఇప్పుడు మన పచ్చిక ఉంది కదా, ఇప్పుడు అది మన పచ్చికను మన ఆవు ఎవరి పచ్చిక, మీ పచ్చిక, నా పచ్చిక అంటే తడబడుతూ ఏదో తడుముకుంటూ వ్యాకరణ దోషాలతో ఆ వాక్యాన్ని నిర్మించే స్థితి కనిపిస్తోంది. ఎందుకు చదవడం లేదు? ఎవరు చదువుతున్నారండి తెలుగుని? ఒక దినపత్రికో, ఒక పాఠ్యపుస్తకమో, ఒక కథా పుస్తకమో భాషని చదవకపోతే, మాట్లాడకపోతే, మాట్లాడడం అంటే సంకర భాష కాదు. ఇవాళ తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు, కొంతవరకు తెలంగాణ కూడా ఏ స్థితికి చేరుకున్నారంటే నగరాల్లో తెలుగు భాషని మాట్లాడితే నామోషి. మీ యొక్క నాగరికతని మీరు ప్రదర్శించాలంటే ఆంగ్లంలో మాట్లాడాలి. ఒకవేళ తెలుగులో మాట్లాడినా అదేదో అమెరికన్ యాసలో, ఆంగ్ల యాసలో తెలుగు రానట్టుగా మాట్లాడడం ఒక గొప్పతనంగా కనిపిస్తోంది. ఇలాంటప్పుడు ఇక 20 ఏళ్ళుగా వచ్చిన తరం ఇప్పుడు టీచర్లుగా వస్తున్నారు, వాళ్ళకి తెలుగు రాదు. తెలుగు టీచర్ని ఎన్నుకోవడం అంటే చాలా కష్టం అవుతుందండి. నేను ఇంటర్వ్యూలు చేసినప్పుడు చాలా సరళమైన ప్రశ్న, ఏమండి మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ తరగతులకి పాఠం చెప్తున్నారు అంటే, సార్ నేను 5th, 6th టీచ్ చేస్తున్నాను సార్, పలానా స్కూల్లో, హై స్కూల్లో చెప్తున్నాను. 5th, 6th టీచు, హై స్కూలు, ఇంకేం తెలుగు మిగిలింది అక్కడ, తెలుగులో చెప్పండి అంటే, అదే సార్ ఇప్పుడు 5, 5, 5, 6 తరగతి అనేది రాదు వెంటనే. ఎవరు మామూలు వాళ్ళు కాదండి, తెలుగు భాషని బోధిస్తాము అని వచ్చేవాళ్ళు, తెలుగు భాషని బోధిస్తున్న వాళ్ళు. 10 ఏళ్లుగా 15 ఏళ్లుగా 15 years గా నేను సర్వీస్ చేస్తున్నాను సార్. గత 15 సంవత్సరాలుగా అనలేరు. 15 ఏళ్లుగా నేను అక్కడ పనిచేస్తున్నాను, పాఠాలు చెప్తున్నాను అన్న తెలుగు రాదు. నేను గ్రాంధికమైన తెలుగు మాట్లాడమనట్లేదండి, చాలా సరళమైందే వాడుక భాషని మాట్లాడమంటున్నాను, కానీ రాదు. 15 years సర్వీస్ చేశాను సార్, నాకు అక్కడ ఇంకా ప్రమోషన్స్ సరిగ్గా రావు సార్, నాకు ఛాలెంజింగ్ అని లేదు సార్. ఈ సంకర భాష, తెలుగు మాట్లాడలేవు, ఆంగ్లం మాట్లాడలేవు, 2 కలబోసిన సంకర భాష వచ్చేసింది. కాబట్టి
పిల్లలకి నేర్చుకోవాలన్న తత్వం లేదు. ఆ తెలుగు అంటే అక్కడ ఉన్న బోధన పాఠంలో ఉన్న అంశాలను గుర్తుపెట్టుకుని పరీక్ష రాసి పాస్ అయితే చాలు. ముఖ్యంగా హైదరాబాద్లో తెలుగు మాతృభాష కాని పిల్లలు సుమారుగా ఉంటారండి. ఎక్కడో దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో మినహాయిస్తే నగరం నడిబొడ్డున సుమారుగా ఒక 15 చదరపు కిలోమీటర్ల రేడియస్ లో ఒక పాఠశాలలో 70% మంది విద్యార్థులు తెలుగేతర భాషని మాతృభాషగా కలిగి ఉంటారు. అలాంటి వారు సాధారణంగా తెలుగుని ద్వితీయ భాషగా ఎంచుకుంటారు. వాళ్ళైతే తెలుగు అంటే ఒక రకమైన అసహ్యాన్ని ఏర్పరచుకున్నారు, భయాన్ని, అసహ్యం. ఎందుకంటే ఇదో తలనొప్పి సబ్జెక్టుని, భాషని పిల్లలకి ఆసక్తికరంగా చెప్పకపోవడం టీచర్ల, అంతకంటే మించి యాజమాన్యాల, పాఠశాలల తప్పు. బలవంతంగా వాళ్ళనైతే రుదితే వాళ్ళు 10th క్లాస్ పరీక్ష రాసిందే ఇక నేను తెలుగు ముట్టని జీవితంలో ఉంటున్నారు. నిజం సార్. ఇంకా నాకు అవసరం ఏముంది, 10th అయిపోయాక ఇంటర్లో నాకు దాంతో అవసరం కూడా ఉండదు, ఫ్యూచర్లో నాకు దాన్ని మాట్లాడడానికే చాలు నాకు ఇంకా అనే మాట్లాడలేరండి చాలా మంది. అంతెందుకండి, హైదరాబాద్లో తెలుగు ఏతర భాషల విద్యార్థులు పక్కన పెడదాం, మిగతా ప్రాంతాల్లో తెలుగు మాతృభాషగా ఉన్నవాళ్ళే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా, తెలంగాణ అంతా తెలుగు మాతృభాష కదా. వీళ్ళు హిందీని ద్వితీయ భాషగా తీసుకున్నారు కదా. ఎంతమంది మాట్లాడతారు హిందీలో? తమాష ఏంటంటే వేరే ప్రాంతాల వాళ్ళు, జిల్లాల వాళ్ళు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్కి వస్తే లేదా ఉత్తరాదికి వెళితే హిందీ మాట్లాడడానికి చాలా ఫన్నీగా మాట్లాడుతుంటారు. ఇంట్రెస్ట్గా ఉంటుంది మాట్లాడ. 10వ క్లాస్లో 70, 90, 50, 95 మార్కులు వచ్చి ఉంటుంది. ఎందుకు మాట్లాడలేరు? ఎందుకంటే భాషని భాషగా నేర్చుకోలేదు, భాషని మార్కుల కోసం నేర్చుకున్నారు. మార్కుల కోసం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే లాంగ్వేజ్ కెనాట్ బి లెర్న్డ్, ఇట్ కెన్ ఓన్లీ బి అక్వైర్డ్. తెలుగులో చెప్పాలంటే భాషని నేర్చుకోలేము, భాషని సంతరించుకుంటాం. భాషని సంతరించుకోవడం అంటే ప్రయత్నపూర్వకంగా గ్రామరు, ఈ వ్యాకరణం, నియమాలు, స్త్రీలింగం, పుంలింగం, ఏకవచనం, బహువచనం ఇలా చదివితే భాష రాదండి. భాష సహజంగా మన మెదడు ఎలా నేర్చేసుకుంటుందంటే, ఎలా సంతరించుకుంటుందంటే, భాషని సరిగ్గా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటే వినాలి, మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో అమ్మ ఏ విధంగా 2 ఏళ్ల చంటి బిడ్డకు మాట్లాడడానికి సాయం చేస్తుందో అలాగా టీచరు సాయం చేయాలి. ఆ భాషలో ఉన్న పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు కావచ్చు, జనరల్ పుస్తకాలు కావచ్చు, చదవాలి, తన భావాన్ని రాయాలి. ఇలా మాత్రమే భాష వస్తుంది. అలా ఎవరు రాయడం లేదు, ఆ ప్రశ్నని బట్టి కొట్టుకుని ఎగ్జామ్లో రాస్తున్నారు. సార్, పేరెంట్స్లో ఎలాంటి మార్పు రావాలంటారు? నిజంగా చెప్తున్నా, ఈ మధ్య కాలంలో సినిమా థియేటర్కి వెళ్ళినా లేదంటే ఏదైనా పార్క్కి వెళ్ళినా కూడా కమ్, సిట్, స్టాండ్, చిన్న పదాలైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. అదేదో పాష్ లాంగ్వేజ్, పిల్లలకి తెలుగు మాట్లాడితే ఏదో చిన్నతనంగా చూసే వాళ్ళు చూస్తారని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. అవతల వాళ్ళు ఫీల్ అవుతున్నారా లేదా పక్కన పెడితే వీళ్ళు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళ పర్సెప్షన్స్ ఎలా ఉండాలి నెక్స్ట్ జనరేషన్? అజ్ఞానంలో అధమ స్థాయి. కారణం ఏంటంటే, నా అభిప్రాయం కాదండి, ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేస్తే తేలింది ఏంటంటే, బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్లు ఇలా సైంటిఫిక్గా పరిశోధన చేస్తే తేలింది ఏమిటంటే, పిల్లలు 3 ఏళ్లలోపు 1వ దశ, 3 నుంచి 10 ఏళ్లలోపు 2వ దశ, 10 నుంచి 20 ఏళ్లలోపు 3వ దశ, 1వ దశలో అత్యుత్తమ స్థాయిలో, 2వ దశ 3 నుంచి 10 వయసులో ఒక మంచి స్థాయిలో, కాస్త తక్కువ స్థాయిలో 3వ దశలో పిల్లలు 2 అంతకంటే ఎక్కువ భాషలు, 3-4 భాషలు కూడా నేర్చేసుకోగలుగుతారు. 20 దాటితే కొత్త భాష నేర్చుకునే అవకాశం తగ్గిపోతుంది, ఆ సామర్థ్యం తగ్గిపోతుంది. బ్రెయిన్, ఇది న్యూరో సైన్స్, నా అభిప్రాయం కాదు. 2 అంతకంటే ఎక్కువ భాషలు నేర్చిన పిల్లల యొక్క ప్రజ్ఞా లబ్ధి అంటే ఐక్యూ లెవెల్, వాళ్ళ మెదడు చురుకుదనం ఎక్కువగా ఉంటుందని తేలింది. మన వాళ్ళు ఏంటి, ఆంగ్లం రావాలని హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలా మంది తల్లిదండ్రులు, బాగా డబ్బున్న వాళ్ళు, మాతృభాషను పూర్తిగా పక్కన పెట్టి పిల్లలతో ఇంగ్లీషే మాట్లాడతారు. వాళ్ళు ఇంగ్లీష్ తప్పించి వేరే భాషలో మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు.
ఎవరు ఎవరికి ద్రోహం చేస్తున్నట్టు? మీరు ఇంట్లో మాతృభాషలో మాట్లాడితే పాఠశాలకు వెళ్ళాక పిల్లలు ఆంగ్లాన్ని నేర్చేసుకుంటారు. అక్కడ ఆంగ్లం నేర్పాలి, ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో. ఈ 2 భాషలు, ఇంకా హిందీ కూడా, ఇంకా ఆసక్తి ఉంటే ఇంకో భాష కూడా నేర్చేసుకుంటారు. చాలా సులభంగా నేర్చేసుకుంటారు. 3 భాషల్లో కూడా అనర్గళంగా వేరే భాష పదాలు వాడకుండా కమ్మో వాటో దిస్సో వాటో తెలుగులో ఆలోచిస్తూ ఇంగ్లీష్ మాట్లాడడం. రా, మీరు శబ్దం చూడండి, రా సౌండ్ పెరుగుతుంది, ఇంగ్లీష్లో కామ్ డౌన్ అవుతుంది. ఈ తేడా తెలియకుండా మీరు ఎప్పుడైతే ఈ బట్టి కొడతారో కమ్ము ఇది రావు. భారతీయ భాషలు వేరు, భారతీయ భాషా నిర్మాణం వేరు, ఈ ఇంగ్లీష్ లాంటి యూరోపియన్ భాషా నిర్మాణం వేరు. ఏ భాషని ఆ భాషలో ఆలోచించి నేర్చుకోవాలి. ఇందాక చెప్పాను, నేర్చుకోవడం అంటే సబ్ కాన్షియస్ మైండ్ తో జరుగుతుంది, కాన్షియస్ మైండ్ తో జరగదు. అక్వైరింగ్ అన్నారు దాన్ని. You should immerse the child in that language. Then the child can learn that language fluently, perfectly, through these 4 methods. Okay. Listening, speaking, reading, writing. Okay. అదండి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహిస్తే చక్కగా ఉంటుంది. కానీ ఇవాళ రేపు షో ఆఫ్ పేరెంట్స్ ఎక్కువైపోయారు. షో ఆఫ్ పేరెంట్స్, డాంబికం, బడాయి బసవయ్యలు, నలుగురికి ప్రదర్శించుకోవాలి. మా పిల్లలకు మార్కులు ఇంత వచ్చింది, మా పిల్లల పాఠశాల కాదు, క్లబ్. అది క్లబ్బులకి మనం, క్లబ్ అంటే మళ్ళీ ఏదో పేకాట, ఏదో డ్యాన్సులు అట్లా కాకుండా మామూలు క్లబ్బులు ఉంటాయి. అక్కడ ఏంటంటే పెద్ద స్విమ్మింగ్ పూలు, ఒక పెద్ద రెస్టారెంటు, ఒక పెద్ద గార్డెను, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. ఓకే, అలాంటి క్లబ్బుల్లో చేర్పిస్తున్నారు పిల్లల్ని. పాఠశాలని ఎంపిక చేసే విధానమే ఇలా తయారైంది. ఆ పాఠశాల 12 ఎకరాలు, 5 అంతస్తుల భవనం, 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, ఇలా. ఎస్, అవన్నీ కూడా ముఖ్యమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యమే. కానీ పాఠశాల అంటే పిల్లలకి పాఠాలు నేర్పాల్సిన స్థానం, రేపటి సంతోషకర జీవనానికి విద్యార్థిని సన్నద్ధం చేసే స్థలం. అది జరుగుతోందా? టీచర్లకి తగినన్ని అర్హతలు ఉన్నాయా? పిల్లల్ని చక్కని దారిలో పెడుతున్నారా? ఇవి లేకుండా చేతికి ఒక సెల్ ఫోన్ కొనిచ్చి, కురుకురే ప్యాకెట్ ఒకటి ఇప్పించేసి, జంక్ ఫుడ్, సెల్ ఫోను, క్లబ్బులు లాంటి స్కూలు, తల్లిదండ్రుల పోజులు, పిల్లలు అక్కడ వెళ్ళి ఏం ఆడుకుంటారు? మీ నాన్న సింగపూర్ వెళ్ళాడా, ఇదో మా నాన్న వెళ్ళాడు, ఏదో ఈ బ్రాండెడ్ బట్టలు తెచ్చాడు, ఇదో నాకు ఈ బ్రాండెడ్ షూస్ ఉంది, రేపు సమ్మర్ హాలిడేస్లో న్యూజిలాండ్కి వెళ్తున్నాం. ఎంతసేపు తమ పటాటో పాలు ప్రదర్శించుకుంటున్నారు. ఇలాంటి వారు రేపొద్దున ఎలా తయారవుతారు? ఈ మధ్యలోనే ఇక్కడే ఇదే జూబ్లీ హిల్స్ లో ఘటన జరిగింది. మనవడు, తాతగారు చాలా గొప్ప ఆయన, చాలా కష్టపడ్డాడు, విలేజ్ నుంచి వచ్చి పెద్ద ఇండస్ట్రియల్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన్ని వీడు సంపదలో పుట్టిన మనవడు సుఖాలకి బానిసైపోయి 83 ఏళ్ళ ఆయన 73 సార్లు పొడిచి చంపేశాడు. అలాంటి పిల్లల్ని ప్రతి ఇంట్లో ఇవాళ మన సమాజం తయారు చేసుకుంటాం. తల్లిదండ్రులు ఎంతసేపు తమ గొప్పతనం కోసం పిల్లలకి నేర్పాల్సిన ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇంటెలిజెన్స్ ఇవేమీ నేర్పకుండా పెంచితే వాళ్ళు పరాన్న బుక్కుల్లా తయారవుతారు. ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటైపోతున్నారు, రకరకాల వ్యసనాల్ని అలవర్చుకుంటున్నారు. రేపొద్దున తల్లిదండ్రులనే రేపొద్దున ఎందుకండి, ఆల్రెడీ జరుగుతున్నాయి కదా సార్. ఆంధ్రప్రదేశ్లోనే గత 6 నెలల్లో సెల్ ఫోన్ అడిక్ట్ అయిన పిల్లలు తల్లినో తండ్రినో చంపిన ఘటనలు 10 జరిగాయి. ఇదే నేటి వర్తమానం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. సార్, సెల్ ఫోన్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు చాలా సందర్భాల్లో, నేను ఐ యూస్ టు ఫ్రీక్వెంట్లీ వాచ్ యువర్ స్టేటస్, ఫేస్బుక్లో పెడుతూ ఉంటారు ఇలాంటి ఇన్సిడెంట్. మొన్న రావు గారిని మనవడు 73 సార్లు కత్తితో చంపేయటము, పొడిచి సెల్ ఫోన్ బెట్టింగ్ యాప్స్కి బానిసై స్టూడెంట్స్ ఇట్లా అవ్వడం. మనిషి ఎదుగుతున్నా బ్రెయిన్ ఎదగకుండా ఒక పర్టికులర్ థింగ్స్కి వాడు అడిక్ట్ అయిపోవటం. అసలు ఎలాంటి కౌన్సిలింగ్ అవసరం సార్? స్కూలింగ్లో ఎట్లా గుర్తించాలి వాళ్ళ డీవియేషన్ని? పేరెంట్స్ గుర్తించాలా? స్కూల్లో చెప్పినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి పేరెంట్స్ సక్రమైన పద్ధతిలో పెట్టాలా? స్కూల్లో ఏమైనా